హాయ్ హలో వెల్కమ్ టు అనంతరం మీడియా. ఈరోజు మన ముందు వచ్చిన గెస్ట్ శాంతివర్ధన్. మీరు ఏం చేస్తారు? సో ఇంకా ఎందుకో ఫుల్ టైం కాంటెంట్ క్రియేషన్ మీద ఉందాము, జాబ్ కూడా వద్దు, ఎందుకు ఒకరి దగ్గర పని చేయడం అని చెప్పి ఇంకా జాబ్ క్విట్ చేసి ఇంకా ఫుల్ టైం వచ్చేసిన ఇక్కడ. మరి జాబ్ క్విట్ చేసినప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమనలేదా? ఎందుకు నాని చేయడం, జాబ్ చేసుకోరా కరెక్ట్గా, ఎందుకు అని క్వశ్చన్స్ చేయడం? ఇన్కమ్ లేదు, నేను జాబ్ మానేసిన. నాకు మ్యారీడ్, ఒక బాబు ఉన్నాడు. Married-ఆ? బాబు ఉన్నాడు, మ్యారీడ్, ఇన్కమ్ లేదు. మధ్యలో ఇంకొకటి పెద్ద ఫాల్ బ్యాక్ ఏంటంటే మధ్యలో నాకు పాప పుట్టి చనిపోయింది అనమాట. దాని తర్వాత హెడ్ ఎట్లాంటి స్టేజ్కి వెళ్ళిపోయానంటే కూర్చున్న దగ్గర నుంచి నేను ఫ్యాన్ కూడా ఆన్ చేయలేని స్టేజ్కి వెళ్ళిపోయాను. అది ఇది అంటే ఇందులో ఎక్కువ ఫోకస్ ఉందని, ఎక్కువ వస్తుందని ఇటు వచ్చేసారా? అది మానేసి లేదు అసలు నేను 2019-2020లో స్టార్ట్ చేస్తే 2023 వరకు నాకు 300-400 ఫాలోవర్స్ కూడా లేరు. 3 years ఆపేద్దాం, ఇది వర్కౌట్ అవుతలేదు. కంటెంట్ వైజ్ వెళ్ళాలి అనే థాట్ ఎందుకు వచ్చిందన్న? ఇలా వెళ్ళాలి అసలు ఎందుకు వచ్చింది ఆ థాట్? అసలు సీరియస్లీ నాకు కూడా తెలియదు. టిప్స్ మీద ఎందుకు వచ్చేసిందాను? ఎల్ టిప్స్ ఇవి ఇవ్వాలి అంటే అప్పటిదాకా ఒక ఆడియన్స్ ఉన్నారు మనకి, ఫుడ్ దాని మీద ఒకటి ఉన్నారు, మళ్ళీ సడన్గా ఇటు చేంజ్ అయ్యారు. అయితే ఏంటంటన్నా, అది ఎందుకు? మనకు ముందు ఇవన్నీ ఎక్కడన్నా బ్యాక్ డ్రాప్ కావడంగా ఉందా అన్న ఇంత ఈ జర్నీలా? బ్యాక్ ఆపేద్దాం రా అవ్వట్లేదు అంతే. 2023 డిసెంబర్ అంతే. అది 2023 డిసెంబర్లో డిసైడ్ అయిపోయినాం. ఏం చేయలేని పొజిషన్లో ఆ స్థితికి వచ్చారా? సో ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చింది మరి? ఎంత పే చేశారు? ఫస్ట్ పేమెంట్ తీసుకున్నప్పుడు అసలు ఎంత ఆనందం అంటే అసలు చెప్పలేను నేను. 2500 రూపీస్, 4 years అన్న, ₹1 ఇన్కమ్ లేదు. ఆ 2500 రూపీస్ మాత్రం నేను మార్చు. ఏం చేశారన్న ఫస్ట్ అమౌంట్ రాగానే? పెట్రోల్ కొట్టించిన 1000 రూపీస్. సో అట్ ఫైనల్ గోల్ ఏమన్నా ఉందా అన్న? ఎందుకంటే నేను హ్యాపీగా ఉన్నా, నాకు ఇంతకు మించిన అవసరం లేదు. అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సింది ఏదైనా మనీ కావాల్సింది కూడా హ్యాపీనెస్ కోసమే. నాకు ఆల్రెడీ హ్యాపీనెస్ ఉంది, చాలా సరిపోతాయి. నేను బతకనేకి నాకు 20,000 చాలు, అంతకు మించి నాకు అవసరం లేదు. పెద్ద లక్షలు నాకు అవసరం లేదు. నేను చాలా సింపుల్గా ఉంటా. ఇప్పుడు నేను వేసుకొచ్చిన చెప్పులు కూడా తెగిపోయినది. హాయ్ హలో వెల్కమ్ టు అనంతరం మీడియా. ఈరోజు మన ముందు వచ్చిన గెస్ట్ శాంతివర్ధన్. హాయ్ బ్రో. నమస్కారం. నమస్కారం అన్న. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ మన ఎక్కడి నుంచి వచ్చారన్న? నేను మేడ్చల్. మేడ్చలే. ఓకే అన్న. మీరు ఏం చేస్తారు? స్టడీ అంతా ఎడ్యుకేషన్ నాది గ్రాడ్యుయేషన్ బయోటెక్నాలజీ అండ్ మైక్రోబయాలజీలో చేసిన. ఓకే, సూపర్. దాని తర్వాత ఫార్మా కంపెనీలో వర్క్ చేసిన. ఫార్మా కంపెనీలో ఇంకో వర్కౌట్ అయితే లేదు, శాలరీలు తక్కువ ఉన్నాయని చెప్పి ఇంకా ఐటీ సైడ్ వద్దామని చిన్నగా ట్రై చేస్తుంటే అమెజాన్లో తగిలింది. లక్కీగా అమెజాన్లో వచ్చింది. 3 years వర్క్ చేసిన అమెజాన్లో. ఓకే. సీనియర్ SPS అసోసియేట్ లాగా 3 years వర్క్ చేసిన. తర్వాత వర్క్ చేసుకుంటూ కాంటెంట్ క్రియేషన్ చేస్తుండే. సో ఇంకా ఎందుకో ఫుల్ టైం కాంటెంట్ క్రియేషన్ మీద ఉందాము, జాబ్ కూడా వద్దు, ఎందుకు ఒకరి దగ్గర పని చేయడం అని చెప్పి ఇంకా జాబ్ క్విట్ చేసి ఇంకా ఫుల్ టైం వచ్చేసిన ఇక్కడ. సో అక్కడ నుంచి మళ్ళీ అమెజాన్ అటు వెళ్ళి అక్కడ నుంచి కూడా మళ్ళీ కంటెంట్కి వచ్చేసి అది ఇది అంటే ఇందులో ఎక్కువ ఫోకస్ ఉందని, ఎక్కువ వస్తుందని ఇటు వచ్చేసారా? అది మానేసి ఎక్కువ వస్తుందని, ఎక్కువ ఇన్కమ్ అంటున్నారా మీరు? లేదు అసలు నేను 2019-2020లో స్టార్ట్ చేస్తే 2023 వరకు నాకు 300-400 ఫాలోవర్స్ కూడా లేరు. 3 years నాకు అసలు ఫాలోవర్స్ లేరు. ఆల్మోస్ట్ 2023 డిసెంబర్లో క్విట్ చేద్దాం అనుకున్నా. ఆపేద్దాం, ఇది వర్కౌట్ అవుతలేదు. అప్పటికే ఇన్వెస్ట్ చేసిన కొంచెం అమౌంట్. ఓకే. నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి స్టార్ట్ చేసినాం అనమాట. ఓకే. ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి. సో క్విట్ చేసేద్దాము అనుకున్న టైం లాస్ట్లో 23 డిసెంబర్లో నేను అన్నా ఇంకొక 1 month 30 days ట్రై చేద్దాం, 30 days గట్టిగా ట్రై చేద్దాము. వర్కౌట్ అయితే అవుతుంది, లేదంటే ఇంకా సెటప్ కూడా అంత అమ్మేద్దాము, తీసేసి గమ్మున జాబ్ చేసేసుకుంటున్నాను. అది ఇంకా ఎందుకంటే అప్పటికి ప్రెషర్ ఎక్కువైపోతున్నాను. నాకు ఫుల్ లెంత్ వీడియోస్ కూడా చేస్తుండే యూట్యూబ్లో. ఎట్లా అంటే మా ఇంట్లో ఎట్లా అయిపోయిందంటే అది కొంటున్నావు, ఇది కొంటున్నావు, అవన్నీ కొంటున్నావు,
కానీ దీని నుంచి వచ్చేది ఏం లేదు. వచ్చేది అమౌంట్ పక్కన పెడితే ఫాలోవర్స్ కూడా లేరు నాకు. 300-400 ఫాలోవర్స్ అంతే. బేసిక్ ఎవరికి పర్సనల్ ప్రొఫైల్కి కూడా అంతకన్నా ఎక్కువ ఉంటారు. అట్లాంటిది అంతకన్నా తక్కువ ఉండే నాకు ఫాలోవర్స్. సో ఆ 30 days మాత్రం నా లైఫ్ చేంజ్ చేసేసింది. కంటిన్యూస్ రెగ్యులర్గా వీడియోస్ పెట్టడము స్టార్ట్ చేసిన. ఆ 30 daysలో నేను చాలా నేర్చుకున్నా. ముందు నేను స్పెండ్ చేసిన 3 years పేజ్ పైన ఎంత నేర్చుకున్నానో దానికి hundreds of times ఎక్కువ నేర్చుకున్నా 30 daysలో. అమెజాన్లో ఆ జాబ్లో ఎంత వచ్చేదా శాలరీ? నాకు అమెజాన్లో 40,000 బేసిక్ ఉంటుండే. 40 అంటే ఇన్సెంటివ్స్ వేరే ఉంటుండే. ఇంకా ఇంకో 2-3 years ఎక్స్పీరియన్స్ అయినా కూడా వాడు పెంచే ఛాన్స్ ఉంటుంది కూడా గ్రోత్లో ఉంటుండే. ఐజేపీ కొట్టేసి నేను వేరే ప్రమోషన్ కోసం చూస్తే ఈజీగా అట్లీస్ట్ తక్కువలో తక్కువ 60,000 ఉంటుండే, 60-70,000 ఉంటుండే. సో అంటే కంటెంట్ చేయాలి, కంటెంట్ వైజ్ వెళ్ళాలి అనే థాట్ ఎందుకు వచ్చిందన్న? ఇలా వెళ్ళాలి అసలు ఎందుకు వచ్చింది ఆ థాట్? అసలు సీరియస్లీ నాకు కూడా తెలియదు. ఇంట్రెస్ట్ ఏడ స్టార్ట్ అయింది అన్నది అయితే తెలియదు. ర్యాండమ్గా అరే చెయ్యాలరా వెళ్ళిపోయాలి అంతే. మీ ఫ్రెండ్ కూడా ఇదే అన్నాడా, అరే చేసేద్దాం నడుస్తుంది దునియాలో ఇది గట్టిగా అని? అట్లా అసలు నడుస్తుంది మాకు పైసలు సంపాదిస్తాము అన్న ఇంటెన్షన్ లేదు మాకు. అసలు ప్యాషన్ అంతే, జస్ట్ స్టార్ట్ చేయాలి అంతే. సో అలా స్టార్ట్ చేశారా అది? అంతే. రీచ్ రావడానికి ఎన్నేళ్ళు పట్టింది అన్న? ఒక 100K 2019 or 20లో స్టార్ట్ చేసినాం. 19 ఎండింగ్లో 20 స్టార్టింగ్లో అట్లా స్టార్ట్ చేసినాము పేజ్. ఇప్పుడు చెల్పాక ఇంకే ఉంది పేజ్ నేమ్, కానీ ముందు పేజ్ నేమ్ లింగమ్మ వంటలు. మా మమ్మీ పేరు లింగమ్మ. లింగమ్మ వంటలు అని పెట్టినాము కుకింగ్ వీడియోస్. మా మమ్మీ మా డాడీతో కుకింగ్ వీడియోస్ ఫుల్ లెంత్ వీడియోస్ చేసి అట్లా పెడతాను. అట్లా చేస్తుండే. అన్ఫార్చునేట్లీ మా ఫాదర్కి ఐ సర్జరీస్ అయినాయి 2 yearsకి. సో డాక్టర్ స్ట్రిక్ట్గా చెప్పారు కొంచెం పొగ ఉండొద్దు, దుమ్ము పడొద్దు, కేర్ తీసుకోవాలి అట్లా అని చెప్పేసి ఇంకా కొంచెం బ్రేక్ వచ్చింది. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయడానికి ట్రై చేసినాము. మళ్ళీ ఇంకొక అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మా డాడీకి బ్యాక్ పెయిన్ వచ్చేసింది. L3 L4 డిస్క్ బల్జ్ అవ్వడము, అది వచ్చి ఇంకెక్కువసేపు కూర్చోలేకపోవడం ఇబ్బంది అట్లా అయిపోయాను. సో వాళ్ళు ఆపేసారు. ఇంకా అప్పుడు మేము స్టార్ట్ చేసినాం. ఇంకా నాకు అప్పటి వరకు నేను స్క్రీన్ మీద లేను అసలు. ఇప్పుడు మొత్తం బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఆల్మోస్ట్ ఒక 2 బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా లేదు నాది. కంప్లీట్లీ మా మదర్ ఫాదర్ వాళ్ళే చేస్తారు. అసలు నేనున్నా అని అప్పటి వరకు తెలియదు ఎవరికి. ఇంకా వాళ్ళకు హెల్త్ సెట్ కాక ఇంకా నేను రావాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత కూడా చాలా రోజులు రీచ్ లేదు. 2023 వరకు అంటే 3 years నాకు ఫాలోవర్స్ లేరు. పేజ్ స్టార్ట్ చేసిన 3 years వరకు నాకు 500 మంది ఫాలోవర్స్ కూడా లేరు. కానీ ఆ 30 days టైంలైన్ నేను సెట్ చేసుకున్నాను, టార్గెట్ నాకు నేను సెట్ చేసుకున్నాను పేజ్ కోసము. ఆ 30 daysలో అరౌండ్ ఒక 20,000 ఫాలోవర్స్ అయ్యారు. 20,000 ఫాలోవర్స్ అయ్యారు. అప్పుడు ఎలాంటి క్రియేట్ చేశారు కంటెంట్? ఎక్స్పెరిమెంట్స్ చేసినాం అన్న. ఎక్స్పెరిమెంట్స్ ఫుడ్ విషయంలోనే ఆడియన్స్కి ఎట్లాంటి కంటెంట్ నచ్చుతుంది, ఎట్లాంటి కంటెంట్ ఎంజాయ్ చేస్తారు, పిచ్చి ఎక్స్పెరిమెంట్స్ అసలు చెప్పుకోలేను. ఇప్పుడు నేను ఆ వీడియోస్ చూస్తే నేను నవ్వుకుంటా. థమ్స్అప్లో మ్యాగీ వండినా నేను. థమ్స్అప్లో మ్యాగీ వండినా. దీన్ని ఇలా కూడా వండుతారా బాబు అని ఆడియన్స్ చూస్తారు, అది మనకు తెలుస్తుంది. అదే అసలు విపరీతమైన ఎక్స్పెరిమెంట్ చేసిన. ఇంకా క్యాప్సికమ్ పైన కట్ చేసి క్యాప్సికమ్లో ఎగ్ వేసి మసాలా వేసి అది వచ్చేసరికి అది ఎటు రాలేదు, అది ఏందో అర్థం కాలేదు నాకైతే. చూడండి డైరెక్ట్ మంట మీద పెట్టేయడము, నూనెలో పెట్టిరా అది క్యాప్సికమ్ నూనె ఆయిల్ వేసిన. అది పేలుతుందో పేలుదో అర్థం అయితే అనుకున్నాం. పేలింది యాక్చువల్లీ, కొంచెం ఇట్లా పట్మన వచ్చింది. వచ్చింది. అది ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ కూడా చేసిన, పిచ్చి ఎక్స్పెరిమెంట్స్ చేసిన. దాని తర్వాత జనాలు అప్పుడు కొద్దిగా అట్రాక్ట్ అయ్యారు. ఏం కాలేదు. అప్పుడు కూడా కాలేదా? అది అప్పుడు కూడా అసలు ఇట్లాంటి రీచ్ లేదు. ఫెయిల్ పక్కన పెట్టారు. ఇక ఫెయిల్ ఇంకా. నెక్స్ట్ ఒకసారి ASMR వీడియోస్ ఉంటాయి కదా, మంచిగా సాటిస్ఫాక్షన్ ఇచ్చే కుకింగ్ వీడియోస్, ఇట్లా వాయిస్ లేకుండా సౌండ్ ఎఫెక్ట్స్, అట్లాంటిది ట్రై చేద్దాం అనుకున్నాం. అట్లాంటిది ఒక ట్రై చేసినాము. ఎందుకో ఒక 1000 views 2000 views అట్లా వచ్చినాయి. అసలు ఆనందానికి అదులేదు. ఇంకా 1000 views వచ్చేసరికి పెద్దగా అయిపోయినా వైరల్ అయిపోయింది ఇక కంటెంట్ అన్నంత ఆనందం. ఇది చాలు, ఇది రెచ్చిపోదాం ఇలా నుంచి. 1000 views మొత్తం ఇక ఇంకా వైరల్ అయిపోయినా మనం మించిన ఎవడున్నాడు ఇక. అదండి. తర్వాత ఇంకొకటి టొమాటో రైస్ చేసినాం. టర్నింగ్ పాయింట్ చెల్పాకాయంగి అనే పేజ్కి టర్నింగ్ పాయింట్ ఆ టొమాటో రైస్. అది మెయిన్ ఫోకస్. అది ఆ వీడియోకి 10,000 views వచ్చేసరికి మాకు అర్థం కాలేదు. అరే ఏముంది వీడియోలో అంత పోయింది అంటే ఏమనిపిస్తుంది మాకు. ఒకటి టేకింగ్ బాగుంది, ఎడిటింగ్ బాగుంది, కలర్స్ అంతా మంచిగా వచ్చినాయి.
దాని తర్వాత వేరే వీడియో పోస్ట్ చేసే టైం కల్లా దీనికి 1 lakh వ్యూస్ వచ్చినాయి. ఓ అంటే మాకు ఇంకా ఖుషి అయిపోయినాము. 1000 followers అయిపోయారు. ఇంకా అట్లా పెట్టుకుంటూ వస్తున్నాము. 30 days అయిపోయేసరికి మంచి కంటెంట్ ఇచ్చినాము. ఆ 30 days అయిపోయేసరికి మాకు 10-15,000 followers వచ్చారు అప్రాక్సిమేట్లీ, ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఓకే. అది ఎప్పుడు జనవరి వరకు, మళ్ళీ 2024 జనవరి వరకు. అది అప్పుడు స్టార్ట్ అయిందంటే ఇంకా ఫిట్ అయింది కదా పేజ్. ఒకవేళ అప్పటికి కూడా నాకు ఫాలోవర్స్ రాకపోతే క్విట్ చేద్దామని అనుకున్నా. పబ్లిక్ అప్పటికి అటాచ్ అయ్యారు ఇక ఆ వీడియోతో కొద్దిగా ఇక మేబీ అయినా కూడా నేను క్విట్ చేయకపోతుండేనేమో, కానీ నాకు నేను అట్లా అనుకున్నా. ఇంట్లో నుంచి కొంచెం అట్లా వచ్చేసరికి జనవరి అయిపోయినా, ఫెబ్, మార్చ్, ఏప్రిల్ ఈ 3 monthsలో నాకు 100K ఫాలోవర్స్ అయిపోయారు. ఫెబ్, మార్చ్, ఏప్రిల్ 100K అయిపోయింది. ఏప్రిల్లో నేను గోవాలో ఉన్నా నోటిఫికేషన్ వచ్చింది ఇలా వచ్చిందని చెప్పేసి రీచ్ వచ్చేసింది. దానికి నాకంటే ముందు వేరే వాళ్ళు స్టోరీస్ పెట్టారు. మీకు రాలే ఇన్ఫర్మేషన్? ఫ్రెండ్స్ స్టోరీ పెట్టారు. అంటే వాళ్ళు అంటే ట్రాక్లు ఉన్నారు, అంటే అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు 100K అయిపోతారని చెప్పి. అని చూసిన తర్వాత 100K అయిపోయారు అని చాలా హ్యాపీ. సో అక్కడ నుంచి వెళ్ళి ఆ జర్నీ అనేది మంచిగా స్టార్ట్ చేశారు. బాగుంది, మంచి కంటెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము సక్సెస్ కానీ మెయిన్ రీజన్ ఏంటంటే ఆడియన్స్ మాకు కనెక్ట్ అయ్యారు. ఎట్లా కనెక్ట్ అవుతుండే అంటే మేబీ వేరే వాళ్ళతో ఉంటుందో ఉండదు ఈ విషయము. మేము ఇప్పుడు చెల్పాకాయంగా నుంచి ఒక వీడియో ఒక 2 weeks రాలేదంటే మాకు డిఎమ్స్ వస్తాయి, వీడియోస్ ఎందుకు వస్తలేవు. అంటే మీకంటే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు ఆ కంటెంట్ వైజ్ కానీ మీకు ఉన్నారు కాబట్టి దే ఆర్ ఆస్కింగ్ అన్న చేయండి అన్న ఇంపార్టెంట్ వీడియోస్ ఎందుకు వస్తలేవు అని అడుగుతారు. ప్యాషన్తో స్టార్ట్ చేసింది ఇప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. అది తప్పకుండా చేయాలి, తప్పదు, ఇంకా తప్పదు. ఆడియన్స్ ఒప్పుకోరు చేయకపోతే, మరి చేయాలి. ఓకే. మరి జాబ్ కిట్ చేసినప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమనలేదా? ఎందుకు నాని చేయడం, జాబ్ చేసుకోరా కరెక్ట్గా ఎందుకు అని క్వశ్చన్స్ చేయడం? ఆ విషయంలో నేను లక్కీ. మా ఇంట్లో ఇప్పటికి కూడా నువ్వు తప్పకుండా జాబ్ చేయాలి, జాబ్ చేస్తేనే పని అవుతుంది అన్నది నన్ను ఎప్పుడు ప్రెజర్ చేయలేరు. ఓకే, నీ ఇష్టం వచ్చింది నువ్వు చెయ్యి, కానీ ఏదైనా పనికి వచ్చేది చెయ్యి, ఇంతే. అంతే, జాబ్ తప్పకుండా జాబ్ చేయాలి అనేది ఉన్నది. కానీ మా మమ్మీ అప్పుడప్పుడు అంటది, అది మగపిల్లగానికి జాబ్ ఉంటేనే రెస్పెక్ట్ ఉంటుంది, జాబ్ లేకపోతే ఎవరు రెస్పెక్ట్ ఇయ్యరు, అది అని అంటది. కానీ ఇంకా మా ఫాదర్ నుంచి అయితే ఇట్లాంటి ప్రెజర్ అయితే ఉండదు. నువ్వు జాబ్ చేయి అన్నది అయితే ఉండదు. నీ సొంతంగా ఏమన్నా చేసుకో, కానీ పనికి వచ్చేది చెయ్యి. టైం వేస్ట్ చేయొద్దు, టైం పోతే రాదు. పైసలు వేస్ట్ చేయకు, పైసలు కూడా ఒకసారి పోతే మళ్ళీ రావు. ఇది ఉంటుంది అంతే. ఇంకా ఇలా రీచ్ అవుట్ వచ్చింది. సో ఇదంతా వచ్చేసరికి టిప్స్ మీదకి వచ్చేసినాను. హెల్త్ టిప్స్ ఇవి ఇవ్వాలి అంటే అప్పటిదాకా ఒక ఆడియన్స్ ఉన్నారు మనకి, ఫుడ్ దాని మీద ఒకటి ఉన్నారు, మళ్ళీ సడన్గా ఇటు చేంజ్ అయ్యారు. అయితే ఏంటంటన్నా, అది ఎందుకు? మనకు ముందు ఇవన్నీ స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేయడము, లైక్ ఇప్పుడు మ్యాగీ ఉంది, నూడిల్స్ ఉన్నాయి, ఇంకా తందూరి చికెన్, గ్రిల్ చికెన్, ఇట్లాంటివన్నీ చేయడము చేసినాం. ఇవన్నీ ఇప్పుడు అనిపిస్తుంది ఇవన్నీ అట్లా చేసినామని. కానీ దాని తర్వాత ఒకరోజు ఒక హెల్త్ కంటెంట్ పెట్టినాం. హెల్త్కి పనికొచ్చేది మంచి కంటెంట్, ప్రజలకు యూజ్ అయ్యేది అన్నట్టు పెట్టినాము. బాగా వైరల్ అయింది వీడియో. బాగా వైరల్ అయింది అంటే మంచి వైరల్. టమాటా రైస్ కంటే ఇది ఎక్కువ వైరల్ అయిందా? ఎక్కువ వైరల్ అయింది. టమాటా రైస్ నుంచి ఈ వైరల్ కాకముందే మా కంటెంట్ ఏదైనా సరే ఆల్మోస్ట్ వీడియో పెడితే వైరల్ అవుతుంది. ఓకే, ప్రతి వీడియో వైరల్ అవుతుండే. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద వీడియోస్ అని వైరల్ అవుతుంది. హెల్త్ ఎప్పుడైతే పెట్టామో ఇంకా మంచి రీచ్ వచ్చింది, మంచి ఫాలోవర్స్ వచ్చారు, మంచి ఆడియన్స్ వచ్చారు, చాలా మంచి క్వాలిటీ ఆడియన్స్ వచ్చారు. ఎట్లా అంటే వీడియో చూసి వదిలేసామని కాదు, మా వీడియోస్ వాళ్ళ స్టోరీలో పెట్టుకుంటుండే బెనిఫిట్స్. అంత మంచి ఆడియన్స్ వచ్చారు కదా, ఇంకా హెల్త్ రిలేటెడ్ చేద్దామని ఇంకా అట్లా కంటిన్యూ అయిపోయినాం. మధ్యలో ఒక 2-3 సార్లు మాకే అనిపించింది మాది చెల్పాకాయంగా పోయి డాక్టర్ పాకాయంగా అవుతుందేమో, మనది మొత్తం హెల్త్ అయిపోతుందేమో అన్నట్టు అనుకుంటుండే. ఎందుకంటే మేము పెట్టే వీడియోస్కి మాకు చాలా డిఎమ్స్ వస్తుండే. ఏమని అంటే మాకు అంటే మేము డాక్టర్స్ అనుకున్నారు. మా ఫాదర్కి ఇట్లాంటి హెల్త్ ఇష్యూ ఉంది, ఏం మెడిసిన్స్ యూజ్ చేయమంటారు, ఏం చేయమంటారు అట్లా అడుగుతున్నాయి మమ్మల్ని. డాక్టర్లు కాదు, మనం నడుతుర్రేంద్ర బాబు అని క్వశ్చన్. మాది జస్ట్ కాంటెంట్ క్రియేటర్ అంతే. కాకపోతే ఏంటంటే మంచి వీడియోస్ చేయాలన్న ఇంటెన్షన్ అప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఇంకా అదే కంటిన్యూ అవుతుంది. టిప్స్ ఇవ్వడం, పబ్లిక్కి టిప్స్ ఇవ్వడం, పనికొచ్చే వీడియోలు చేద్దామని. అంటే అవి మనకి ఎట్లా నా ఓన్ టిప్సా, లేకపోతే డాక్టర్ని ఆల్రెడీ కనుక్కొని ఇలా ఇవ్వాలి పబ్లిక్కి? మరి ఒకటి ఏంటంటే మల్టిపుల్ తీసుకుంటాం. అది ఎలా? ఇప్పుడు
అన్నీ మేము చేసేది మీరు గమనిస్తే అప్పట్లో పాతకాలం వంటలు బాగా తీసుకొచ్చినాం ఆ మధ్య మేము. అప్పట్లో ఈ బిర్యానీ, ఈ ఫాస్ట్ ఫుడ్ లాంటి ఫ్యాన్సీ ఫుడ్ లేదు కదా. లేవులే. అంతా జొన్న రొట్టెలు, తైద రొట్టెలు, అంబలి, జావా, అంతే ఇవి నడుస్తాయి బాడీ. ఇవే ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనకు అవి తెలియదు. ఇప్పుడు చాలామందికి ఎట్లా ఉండాలో కూడా తెలియదు. సో వాటిని ఇప్పుడు మా మదర్ని అడగడం కానీ, మా మమ్మీ వంటలు బాగా చేస్తుంది, మా మమ్మీని అడగడం, ఇంకా వేరే వాళ్ళ మా కజిన్ వాళ్ళ నాన్నమ్మ ఉంది ఆమెను అడగడము. ఇప్పుడు నేను చెప్పినాను అనుకో వీడియో చేసి ఇట్లాంటి ఇంగ్రీడియంట్స్ వేయాలి, ఆ ఇంగ్రీడియంట్స్ వేయాలి అని చెప్పేసి మీకు చెప్తా. ఇప్పుడు మీకు ఆ ఇంగ్రీడియంట్స్ పేరు కూడా తెలియదు. మార్కెట్కి పోయి కొనుక్కొచ్చుకొని చేసుకోవాలన్న ఇంటెన్షన్ ఉండదు, రాదు, ఆ ఇంట్రెస్ట్ రాదు. అదే ఇప్పుడు నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ నీ కిచెన్లోనే ఉన్నాయి అనుకో, ఓకే, నువ్వు రేపు నుండి కాదు ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తావు. అదే ఎందుకంటే నీకు ఆల్రెడీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో ఇంగ్రీడియంట్స్ మీరు మా వీడియోస్ అన్నీ గమనిస్తే ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఇంట్లో కిచెన్లో ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అవి మాత్రమే ఉంటాయి, అవి మాత్రమే వాడతాము. ఫ్యాన్సీ ఇంగ్రీడియంట్స్ వాడము మేము. ఎందుకంటే ఫ్యాన్సీ ఇంగ్రీడియంట్స్ పెట్టినా వండుకొని తినాలనే ఇంట్రెస్ట్ రాదు. ఎందుకంటే మార్కెట్కి పోయి తెచ్చుకోవాలి వాళ్ళు, ఆ ఛాన్స్ ఏం ఇంట్లో ఉన్న దాంతోనే మంచిగా చేసుకోవాలి. సో అట్లా మేము కంటెంట్ తీసుకున్న తర్వాత కూడా మొత్తం ప్రిపేర్ చేసేస్తాను ప్రాసెస్ మొత్తం. ఈ ప్రాసెస్ ప్రిపేర్ చేసిన దాన్ని మొత్తం ChatGPTలకు ప్రాంప్ట్ ఇస్తాను. అంటే ఇది హెల్తీగానే ఉందా, కరెక్ట్ ఉంది, ఎక్కడ రాంగ్ ఉంది, ఓకే, హెల్తీగా ఉందా, అన్హెల్దీ ఉందా, హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, ఈ ప్రాసెస్ మొత్తం అయిన ఫుడ్ తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి అన్నది క్రాస్ చెక్ చేసుకొని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, మంచిగా ఉంది అంటే అప్పుడు వీడియో షూట్ చేసి పోస్ట్ చేస్తాం అన్నమాట. అప్పటి వరకు చేయండి. ఏదో బ్లైండ్గా చేసినామా అంటే చేసినట్టు అసలు చేయండి. ఓకే, ఎక్కడన్నా బ్యాక్ డ్రాప్ కావడంగా ఉందా అన్న ఈ జర్నీలా? బ్యాక్ డ్రాప్ అవ్వట్లేదు అంతే. 2023 డిసెంబర్ అంతే. అది 2023 డిసెంబర్లో డిసైడ్ అయిపోయినాం ఏం చేయలేని పొజిషన్లో ఆ స్థితికి వచ్చారా అంతే. అప్పటికి కెమెరా మీద, మైక్ల మీద, సిస్టమ్ల మీద, మ్యాక్బుక్ అన్నీ చాలా ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఫుడ్ బ్లాగింగ్. ఓకే, ఎట్లా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది ఫస్ట్ మీ ఐడికి? అసలు యాక్చువల్లీ అంటే ఏ రీచ్ టైంలో వచ్చింది అనమాట మీకు అది? ఫుడ్ బ్లాగింగ్ చేద్దాము అన్న ఇంటెన్షన్ అసలు లేదు మాకు. లేదు. ఫూమ్లీ అనే ఒక ఈవెంట్ అవుతుంది ఇన్ఫ్లుయెన్సర్స్ది, హైదరాబాద్లో టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ని పిక్ చేసుకొని వాళ్ళకు గిఫ్ట్లు ఇవ్వడం కానీ, రివార్డ్స్, అవార్డ్స్ ఇవ్వడం కానీ జరుగుతుంటుంది. అది ఎవ్రీ ఇయర్ ఒకటి అవుతుంది. మాకు లక్కీ ఇన్విటేషన్ వచ్చింది. ఓకే, మామూలుగా పిలిచిరేమో అని చెప్పేసి మేము పోయినాం. ఇక్కడ గచ్చిబౌలిలో ఈవెంట్ అయితే అక్కడ పోయేసరికి మేము షాక్ అయిపోయినాం. మొత్తం 75 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అక్కడ. 75 మందిలో 74 మంది ఫుడ్ బ్లాగర్సే. కుకింగ్ చేసేది మేము ఒక్కనే. ఇటు చెల్పకాయంగే పేజ్ ఒక్కటి మాత్రమే కుకింగ్ పేజ్, మిగతా మొత్తం అన్ని బ్లాగింగ్ పేజెస్. ఆడ మాకు ఎవరు తెలియదు, బ్లాగర్స్ ఎవరు తెలియదు. ఇంకా అట్లా మాట్లాడుతుంటే నరసింహ అని ఫ్యామిలీ ఫుడ్ వ్యూ పేజ్ బ్రదరు, చాలా మంచోడు. ఆయన హెల్ప్ వల్లనే, ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్లనే ఫుడ్ బ్లాగింగ్లోకి వచ్చినాం. ఓకే, అసలు ఆయన ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. ఎందుకంటే మాకు ఇంటెన్షన్ లేదు అసలు బ్లాగింగ్ చేయాలని. దాంట్లో చేయండి బ్రదర్ బాగుంటుంది, బాగా మోటివేట్ చేసాను. మోటివేట్ చేయడమే కాదు, మాకు డైరెక్ట్ రెస్టారెంట్స్తో మాట్లాడి ఈ పర్సన్ బాగా చేస్తాడు, ఈ పర్సన్తో ఒకసారి మీకు ఛాన్స్ ఇవ్వండి, మీ ఫుడ్ రివ్యూ చేయడానికి ఒక ఛాన్స్ ఇవ్వండి. అతను ఇప్పించండి, చాలా వీడియోస్ ఇప్పించండి. ఇనిషియల్ స్టేజెస్లలో నరసింహ అనే వ్యక్తి లేకపోతే ఈరోజు శాంతివర్ధన్ అనే వ్యక్తి బ్లాగర్ కాదు. ఓకే, ఒట్టి ఆ కంటెంట్ వైజ్ ఉండేటోడేమో. అంతే, చాలా సపోర్ట్ చేశాను. అట్లా చేశాడు. ఫస్ట్ ఏది వచ్చిందన్న ఛాన్స్, ఏ బ్లాగ్ వచ్చింది ప్రమోషన్? ఫస్ట్ చేసింది తెలుగు అరోమా కొండాపూర్ ఫుడ్. ఎట్లా అనిపించింది ఫస్ట్? అరే చేస్తున్నాం, తీయాలరా, టేకింగ్ ఎట్లా తీయాలి, ఇన్ని రోజులు కంటెంట్ వైజ్ అలా చేసాం, టేకింగ్ ఎట్లా తీసుకోవాలి, అతనికి ఎట్లా ఇవ్వాలి అనేది అసలు ఎట్లా తీసారు మరి ఫస్ట్? అడే అసలు అర్థం కాలేదు. షూట్లో పిలిచాడు, వెళ్ళాము. ఉన్నాడు బ్రదర్, ఆయన కూడా ఉన్నాడు, నరసింహ కూడా ఉన్నాడు. ఎలా చేయాలో అతను చెప్పాడు, గైడెన్స్ ఇచ్చాను. షూట్ చేసుకుంటారు, ఇట్లా చేసుకోండి అని చెప్పేసి. మాకు బ్లాంక్, అసలు ఏం తెలియదు. ఏ ఐటమ్స్ ఎట్లా షూట్ చేసుకోవాలి, కుకింగ్ అంటారా మనకు తెలుసు. కెమెరా స్టేబుల్ పెట్టారా, ఓకే, మీ వర్క్ మీద నడుస్తూ ఉంటుంది, అంతే చేస్తాము. అదైతే ఇక తీయాలి, యాంగిల్స్ పెట్టుకొని తిప్పుతూ ఉండాలి ఇక. అట్లా అక్కడ ఎట్లా చేసి కొంచెం ఇబ్బంది అనిపించింది. ఒక్కటే షూట్ ఇబ్బంది అనిపించింది అన్నది. ఇబ్బంది అంటే ఏం లేదు, తెలియక నాకు తెలిసిపోయింది. ఇంకా దాని తర్వాత కూకట్పల్లిలో ఒకటి దాబా, విలేజ్ మైత్రి అని చెప్పేసి ఉంటుంది, అది వీడియో చేసినాము. లక్కీగా మేము చేసిన అదే రోజు 2 వీడియోస్ చేసినాం అనమాట. ఫస్ట్ డేనే
బ్లాగింగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డేనే 2 వీడియోస్ చేసినాము. 2 వీడియోస్ మిలియన్స్లలో వ్యూస్ వెళ్ళిపోయినాయి. 2 వీడియోస్ వైరల్ అయినాయి. మిలియన్స్ 2 వీడియోస్ వైరల్ అయిపోయినాయి. అక్కడెక్కడో టమాటా రైస్ స్టార్ట్ చేసి ఇక్కడెక్కడో వచ్చిర్రు కొట్టపోకి. అవును. సో ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చింది మరి? ఎంత పే చేశారు? ఫస్ట్ పేమెంటా అసలు బ్లాగర్లా ఆనందానికి హద్దులు లేవు అన్న అసలు. ఓకే. ఫస్ట్ పేమెంట్ తీసుకున్నప్పుడు అసలు ఎంత ఆనందం అంటే అసలు చెప్పలేను నేను. 2500 రూపీస్. 2500 రూపీస్ మోర్ దెన్ అప్పుడు 2500 అంటే 2500 రూపీస్ వచ్చినాయి అంటే అసలు ఆనందానికి హద్దులు లేవు. ఎందుకంటే 2019లో స్టార్ట్ చేసిన పేజ్ 4 ఇయర్స్ వరకు ₹1 రాలేదు. ఆ కంటెంట్ వైజ్ కూడా ఏం రాలేదా? రాలేదు. అచ్చా. హెల్త్ 4 ఇయర్స్ కంటెంట్ ఏం రాలేదు. జీరో వచ్చి మీ ఇన్వెస్ట్మెంటే మీరు చేస్తారు అంతే. ఇన్వెస్ట్ చేసి ప్యాషన్తో చేస్తున్నాం తప్ప లేదు. ఇక్కడ స్టార్ట్ అయింది రిటర్న్. ఫస్ట్ అది కూడా ఎవరు ఇచ్చారంటే విలేజ్ మైత్రి వాళ్ళు ఇచ్చారు. 2500 రూపీస్ ఫస్ట్. అది మర్చిపోలేని పేమెంట్ అది. ఇప్పుడు ప్రజెంట్ ఎంత తీసుకుంటారు మరి? అది డిపెండ్స్ ఆన్ ద బ్రాండ్ అన్నది. డిపెండ్స్ ఆన్ బ్రాండ్. డిపెండ్స్ ఆన్ ద బ్రాండ్. వాళ్ళు రీచ్ చూసి మీకు ఇస్తారా లేకపోతే మీరు ఆ రెస్టారెంట్ బట్టి అడుగుతారా? లేదు, వాళ్ళు కన్సల్ట్ అవుతారు. రెస్టారెంట్ అనే కాదు, వేరే బ్రాండ్స్ కూడా అప్రోచ్ అవుతారు. అవునవును. క్లాత్ది కూడా, క్లోదింగ్ కూడా వాళ్ళు అప్రోచ్ అవుతారు. సో నార్మల్ చెప్పొచ్చు కదా ఎంత వస్తుంది ఇప్పుడు? అంటే దాచుకోనికి ఏం లేదు ఇలా. ఓకే. మనకు బ్రాండ్ అంటే ఒక ప్రమోషన్కి ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్స్ ఉన్నాయి అనుకుందాము. ఒక 15,000 అట్లా ఛార్జ్ చేస్తాము. 15,000 ఛార్జ్ చేస్తాము. కొన్ని బ్రాండ్స్ ఉంటాయి. లెట్స్ సే ఇప్పుడు ఫ్రీడమ్, ఇంకా గోల్డ్ డ్రాప్, ఇంకా ఐటీసీ, కొన్ని బ్రాండ్స్ ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళ దగ్గర కొంచెం ప్రీమియం ఛార్జ్ చేస్తాం, ఎక్కువ ఛార్జ్ చేస్తాం. 40,000-50,000 వరకు ఛార్జ్ చేస్తాం. 40,000-50,000 ఇస్తారా? బ్రాండ్స్ ఇస్తారన్న. మేము చాలా తక్కువ ఛార్జ్ చేస్తాం. అవునా? చాలా తక్కువ ఛార్జ్ చేస్తాం. 4 సంవత్సరాలు నాకు తెలిసి ఎవరు కూడా ₹1 ఇన్కమ్ లేకుండా వర్క్ చేయరు. మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఈయన్నే ఫెయిల్ అయిపోతారు. ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పాను, మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ క్రియేటర్స్ ఫెయిల్ అయిపోనికి రీజన్ ఇదే. ఎట్లా అంటే నాతో అయితలేదు, దీని నుంచి ఏం వస్తలేదు, ఇంకా నాతో కాదు అని ఆపేస్తారు. ఆపేయడమే ఫెయిల్యూర్. ఆపనంత వరకు, కాంటెంట్ క్రియేషన్ ఆపనంత వరకు మనం సక్సెస్ అవుతున్నట్టే. ఎప్పుడైతే మనం ఆపేస్తామో నాతో అయితలేదు అని, డన్, ఫెయిల్ అయిపోయినట్టే. అస్సలు ఆపొద్దు. 4 ఇయర్స్ అన్న ₹1 ఇన్కమ్ లేదు. ఆ 2500 రూపీస్ మాత్రం నేను మర్చి. ఏం చేశారన్న ఫస్ట్ అమౌంట్ రాగానే? పెట్రోల్ కొట్టించిన 1000 రూపీస్. 1000 రూపీస్. అవును, పెట్రోల్ కొట్టించా. అది పెట్రోల్ కారా? ఇప్పుడు కారే. కార్లో నేను ఎంత కొట్టించారు పెట్రోల్? 1000 రూపీస్ పెట్రోల్ కొట్టించిన. ఇంకా 1500 ఉంచుకున్నాము. ఇక అదే 1500 కూడా ఏంటంటే నెక్స్ట్ షూట్లకు ఖర్చు పెట్టినాం. సో ఇప్పుడు ఏదైతే ఇన్కమ్ వస్తుందో అది కూడా మనం ఏదైతే నెక్స్ట్ చేస్తామో దానికి ఇన్వెస్ట్మెంట్ లాగా యూజ్ చేస్తారంట, అంతే కదా? అట్లా దాని తర్వాత వెనక్కి చూసి అది చేసింది లేదు. కాకపోతే కొంచెము చాలా ఇబ్బంది పడ్డాం. మధ్యలో కూడా ఏం లేదు, అంటే ఇప్పుడు ప్రమోషన్స్ లేవు, ఏం లేదు, ఇన్కమ్ లేదు. నేను జాబ్ మానేసిన. నాకు మ్యారీడ్, ఒక బాబు ఉన్నాడు, మ్యారీడ్, ఇన్కమ్ లేదు. ఇంట్లో నేను అడగలేను, ఎందుకంటే ఇప్పుడు ఈ ఏజ్కి వచ్చి ఇంత పెద్దగా ఇంట్లో అడిగితే గలీజ్ ఉంటుంది. సో ఇంకా ఏదో కింద మీద పడి పైసలు బయటికి వెళ్ళి తీసుకొచ్చి అట్లా ఇల్లు డక్క కొడుతుండే. అది పైసలు తెలియకుండానే బాగా ఎక్కువైపోయినాయి. అవి ఎక్కువైపోతున్నాయి అన్న భయం క్రియేట్ అయింది. ఇంకా అట్లా అవుతుంది. మా వైఫ్ కూడా నన్ను ఇబ్బంది పెట్టకపోవడం, ఇట్లా నువ్వు జాబ్ చేయకపోతే సెట్ కాదు అన్నట్టు ఏం లేదు. సో ఇంకా అట్లా అయిపోయింది. అట్లా చేసిన మధ్యలో ఇంకొకటి పెద్ద ఫాల్ బ్యాక్ ఏంటంటే మధ్యలో నాకు పాప పుట్టి చనిపోయింది అనమాట. అప్పటి నేను కాంటెంట్ క్రియేషన్లో ఉన్నా, ఎట్లా బ్లాగింగ్ చేస్తున్నా. కొంచెం హెల్త్ ఇష్యూ ఉండే. పుట్టిన 4 డేస్కి నిలోఫర్ హాస్పిటల్లో చనిపోయాను. సో అప్పుడు నేను హెల్త్ రిలేటెడ్గా బాగా అప్సెట్ అయిపోయాను. నేను అప్పటి కంటెంట్ చేస్తున్నా ఆపేసిన, ఇంకా చేయలేకపోయినా. ఈ స్టోరీ ఒక జరిగేసరికి ఇక ఆగిపోయి వచ్చారా? అంతే, ఆపేశారు. అంటే నేను చాలా దగ్గరగా చూసినాను అనమాట పాపని. అంటే ఐసీయూలో ఉన్నప్పుడు 4 డేస్ చూసినందుకు ఏమో మరి నేను బాగా డిస్టర్బ్ అయిపోయి నా మైండ్లో నుంచి అది వెళ్ళలేదు. ఒక భయంలాగా నాకు అది ఉండిపోయింది. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళినాను, చాలా హాస్పిటల్స్ చూపించుకున్నాను. నిద్ర పట్టేది కాదు, స్లీపింగ్ టాబ్లెట్స్ ప్రతిరోజు స్లీపింగ్ టాబ్లెట్స్. డిప్రెషన్లో పడిపోయారు. యాంగ్జైటీ డిజార్డర్, అంతే, యాంగ్జైటీ డిజార్డర్ అన్నారు ఎవరు సైకియాట్రిస్ట్. స్లీపింగ్ టాబ్లెట్స్ యూజ్ చేస్తుండే.
స్లీపింగ్ టాబ్లెట్. స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కూడా డోసు 2 ట్యాబ్లెట్స్ వాడుతుండే. నాకు నిద్ర పట్టకపోయేది. స్లీపింగ్ ట్యాబ్లెట్స్ లేకపోతే పని కాదు అసలు. దాని తర్వాత ఎట్లాంటి స్టేజ్కి వెళ్ళిపోయానంటే కూర్చున్న దగ్గర నుంచి నేను ఫ్యాన్ కూడా ఆన్ చేయలేని స్టేజ్కి వెళ్ళిపోయినా. కళ్ళు తిరుగుతుండే, నెత్తి తిరుగుతుండే, నిలబడితే కింద పడిపోయినట్టు అయిపోతుండే. చాలా డిస్టర్బ్ అయిపోయినా. సో మరి ఎలా కోలుకున్నారన్న? ఆ కోలుకోవడానికి ఇది ఎంత టైం పట్టింది? చాలా రోజులు ఉన్నాను, మంత్స్ ఉన్నాను, 4 to 5 months అట్లా ఉన్నాను. బీపీ మళ్ళీ దీని ఎందుకు వచ్చిందో తెలియదు. బ్లడ్ ప్రెషర్ కూడా హై ఉంటుండే. బ్లడ్ ప్రెషర్ 150, 160 ఉంటుండే. బ్లడ్ ప్రెషర్ 160 బ్లడ్ ప్రెషర్ కూడా ఎక్కువ అయిపోతుండే. ఎక్కువ బాగా డిస్టర్బ్ అయిపోయినా. ట్యాబ్లెట్స్ కూడా పనిచేయలేవు. లక్కీగా నాకు పనిచేసింది ఏంటంటే మెడిటేషన్. ఓకే. మెడిటేషన్ ఎప్పుడైతే నేను చేయడం స్టార్ట్ చేసినానో చాలా అదైనా నేను. దాని తర్వాత కోయంబత్తూరులో ఈషా ఉంది కదా, ఈషా ఫౌండేషన్. అవును, చూసాను. ఫౌండేషన్కి వాళ్ళు ఇన్వైట్ చేశారు అనమాట. ఒక 3 days వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ ఉంది, ఇన్వైట్ చేశారు. అది నా లైఫ్లో టర్నింగ్ పాయింట్, మస్తు టర్నింగ్ పాయింట్. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం మెడిటేషన్ అంటే ఏంది, అసలు యాక్చువల్ ఎట్లా చేయాలి నేర్పించారు అక్కడ. అవును. దాని తర్వాత ఇన్నర్ ఇంజనీరింగ్ కోర్స్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చారు, ఫ్రీగానే ప్రొవైడ్ చేశారు ఇన్ఫ్లుయెన్సర్స్. ఎన్ని మంత్స్? ఇన్నర్ ఇంజనీరింగ్ కోర్సు జస్ట్ 10 daysలో ఉంటుంది అంతే. దాని తర్వాత మనకు శాంభవి మహాముద్ర క్రియ అని చెప్పేసి ఒకటి ఇనిషియేట్ చేస్తారు సద్గురు. అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం అనమాట. మెడిటేషన్ కూడా ప్రాక్టీస్ చేస్తుంటాము. అది నా లైఫ్లో నాకు జరిగిన ద గ్రేటెస్ట్ మంచి విషయం ఏంటి అంటే ఈషాకి వెళ్ళడం. అక్కడ కొద్దిగా కాంటెంట్ క్రియేషన్లో సక్సెస్ అవ్వడం కూడా కాదు. నేను తీసుకున్న మంచి డిసిషన్ అంటే ఈషాకి వెళ్ళడమే. ఓకే. మరి ఇప్పుడు డే లైఫ్ ఎలా స్టార్ట్ చేస్తారు? మార్నింగ్ కూడా ఇప్పటికి కూడా మెడిటేషన్తోనే స్టార్ట్ చేస్తాను. మార్నింగ్ శాంభవి మహాముద్ర క్రియతోనే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ప్రిపరేషన్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఓకే. ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత శాంభవి మహాముద్రతోనే స్టార్ట్ చేస్తాను. దాని తర్వాత ఇంకా కొంచెం మా షాప్ ఉందని చెప్పినాను కదా, కిరాణా షాప్కి వెళ్ళి షాప్లో ఉండి దాని తర్వాత ఇంట్లోకి వచ్చి నా వర్క్, ఎడిటింగ్ వర్క్ ఏమైనా ఉంటే చూసుకొని అట్లా చేసిన ప్రమోషన్ రెస్టారెంట్ నుంచి మళ్ళీ వెళ్తే వాడు ఫ్రీ ఇస్తాడా ఫుడ్, లేకపోతే తీసుకొని చేస్తాడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెళ్ళలేము, ఇప్పుడు వెళ్ళలే. నేను ప్రమోషన్ అయింది, వెళ్ళినా కూడా అడగలేము. ఎంత తింటాం మా అంటే ఒక 500 తింటామన్నా. 500 కోసం అడుగుతామా పోయి? అప్పుడు ప్రమోషన్ అయినప్పుడు ఎప్పుడన్నా అట్లా ఏముండదు. ఇప్పుడు మరి కొత్తగా వ్లాగ్ స్టార్ట్ చేయాలన్నా, లేకపోతే మన హెల్త్ టిప్స్ ఇవ్వాలకి ఎలాంటి టిప్స్ ఇస్తారన్న? ఎలా గ్రోత్ అవ్వాలని అంటారు? కొత్త ఛానల్ పెట్టాలి, కాంటెంట్ క్రియేటర్స్ వాళ్ళకి సజెషన్ అంటారు. అదే కన్సిస్టెన్సీ. ఏడ కూడా హోప్ కోల్పోవద్దు. హోప్ పోయిందంటే మనం ఫెయిల్ అయిపోయినట్టు. ఓకే. కన్సిస్టెన్సీ ఉన్నంతకాలం మనం సక్సెస్ఫుల్గానే ఉంటాం అన్న. మనం ఫెయిల్ అయినాము అని మనం అనుకుంటాం కానీ ఫెయిల్ కాలేము. ఎప్పుడైతే కంటెంట్ చేయడం ఆపేస్తామో అప్పుడు ఫెయిల్ అవుతాం మనం అంతే. కన్సిస్టెన్సీ ఎప్పుడు కూడా బ్రేక్ ఇవ్వద్దు. ఫస్ట్ ఒకటి అనుకుంటాం, వీక్లీ 2 videos 3 videos అనుకుంటారు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను అట్లా అనుకుంటాను, మీకు వేరే ఉంటుండొచ్చు. మీరు డైలీ 1 video అనుకుంటారేమో. దానికి బ్రేక్ ఇవ్వద్దు. వీక్లీ ఒక వీడియో పెట్టినా సరే కానీ అదే ఫ్లోలో వెళ్ళిపోవాలి. అసలు బ్రేక్ అనేది ఇవ్వదు. ఎందుకంటే బ్రేక్ ఒకసారి ఇస్తే ఇంప్రెషన్స్ పడిపోతాయి. ఓకే. ఇంప్రెషన్స్ పడిపోయిన తర్వాత మళ్ళీ ఆ పాత స్టేజ్కి రావాలి, ఛానల్ని లేపాలంటే చాలా కష్టం. కంటెంట్ పోదు. ఆల్గోరిథం అట్లా వర్క్ అవుతుంది. కన్సిస్టెన్సీ, ఏదన్నా ఒక వీడియో పెట్టాలి. సో అట్ ఫైనల్ గోల్ ఏమన్నా ఉందా అన్న? సెటిల్ అట్లా అయిపోవాలి మొత్తం అనుకుంటాను. ఇప్పుడైతే సెటిల్ అయ్యి అనుకుంటారు. ఎందుకంటే నేను హ్యాపీగా ఉన్నాను. నాకు ఇంతకు మించిన అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సింది ఏదైనా మనీ కావాల్సింది కూడా హ్యాపీనెస్ కోసమే. నాకు ఆల్రెడీ హ్యాపీనెస్ ఉంది. ఓకే. గోల్ సెటిల్ అంటే ఏం లేదు. నాకు నెలకు 20,000 చాలు నా బతకనికి. చాలు, సరిపోతాయి. నేను బతకనికి నాకు 20,000 చాలు. అంతకు మించి నాకు అవసరం లేదు. పెద్ద లక్షలు నాకు అవసరం లేదు. నేను చాలా సింపుల్గా ఉంటాను. ఇప్పుడు నేను వేసుకొచ్చిన చెప్పులు కూడా తెగిపోయినది. బతకనికి అనుభవించడానికి సరిపోతాయి అంటారు. చాలు. నాకు పెద్ద కోరికలు లేవు. నాకు అట్లా ఫ్యాన్సీ రెస్టారెంట్స్కి పోవాలి, ఫ్యాన్సీ ఫుడ్ తినాలి, ఫ్యాన్సీగా బతకాలి, మంచి బట్టలు వేసుకోవాలి అన్నది. ఇప్పుడు ఆ చెప్పులు అయిపోయినా కూడా నేను 2-3 నెలల దాకా కొనా తిందన్నా కుట్టించుకుంటాం మళ్ళా. ఓకే. నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఫ్యాన్సీ థింగ్స్ మీద, వీటి మీద నాకంత ఉండదు. నేను బతకడానికి నాకు పెద్ద అమౌంట్ అవసరం లేదు. ఒకప్పుడు అవసరం ఉండే. చాలా ఖర్చు వేస్తుండే.
ప్రతిరోజు ఖర్చు చేస్తుండే. ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడం, అట్లా బట్టలకు దానికి దీన్ని బాగా ఖర్చు చేస్తుండే. ఇప్పుడు అది లేదు. అది తప్పు అని తెలుసుకున్నా. బతకనీకి అంత అవసరం లేదని తెలుసుకున్నా. ఓకే, సో అలా సెట్ చేస్తారు. సో లైఫ్ ఇట్లా సెట్, ఇంకేం అక్కర్లేదు, ఇది చాలా బాబు, చాలా హ్యాపీగా ఉన్నా, చాలా హ్యాపీ. ఓకే, ఏంటంటే నేను చేసిన తప్పు కాంటెంట్ క్రియేషన్లో నేను చేసిన తప్పు హెవీ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఇన్వెస్ట్ ఎక్కువ అస్సలు చేయకండి. ఇంకొకటి, ఎవరైనా జాబులు కానీ ఏదన్నా చేసినట్టుంటే జాబులు మానేసి మాత్రం కాంటెంట్ క్రియేషన్లోకి అస్సలు దిగదు. అది చేసుకుంటూ ప్యారలల్గా ఇది చేస్తే వర్కౌట్ అవుతుంది. ఆ వచ్చే ఇన్కమ్ పోతుంది. దీని నుంచి ఇప్పుడు ఇన్కమ్ ఎంత తొందరగా వస్తుంది, ఎప్పుడు వస్తుంది చెప్పలేము మనం కాంటెంట్ క్రియేషన్లో. ఒక్కొక్కరికి వారం 10 రోజులలో కూడా రెవెన్యూ జనరేట్ అవుతుంది, నెల రోజులలో కూడా రెవెన్యూ జనరేట్ అవుతుంది. తెలుసుకోవాలి ఫస్ట్ కంటెంట్ ఎట్లా క్రియేట్ చేయాలన్నది తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకోనికి టైం పడుతుంది. సో జాబులు మానేసి మాత్రం కాంటెంట్ క్రియేషన్లోకి దిగొద్దు. అట్లనే హెవీ ఇన్వెస్ట్మెంట్లు కూడా చేయొద్దు. మన చేతిలో ఉన్న ఫోన్తో చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 ఇన్వెస్ట్మెంట్లు ఇంపార్టెంట్. ఒకటి మైక్, మంచి క్వాలిటీ మైక్ ఆడియో క్వాలిటీ కోసం. ఇంకొకటి లైటింగ్ సెటప్. అంతే, మంచి లైటింగ్ సెటప్ ఉంటేనే క్వాలిటీ మంచిగా వస్తుంది. అంతే. ఈ 2 కెమెరా, మీకు ₹1,00,000 కెమెరా, ₹2,00,000 కెమెరా అవసరం లేదు. ఫోన్లో చాలు. ఈ లైటింగ్ సెటప్ ఒకటి, కెమెరా మైక్ ఒకటి మంచిగా ఉంటుంది చాలు. ఇన్వెస్ట్ చేస్తే వీటి మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. దీని మీద కూడా పెద్ద ఖర్చు ఏం కాదన్న. మనకు మైక్లు అంటే చాలామంది అపోహ ఏముంటుందంటే 20,000 30,000 ఖర్చు అవుతుందేమో అనుకుంటారు. కానీ మంచి ఒక ఇనిషియల్ కొత్త కాంటెంట్ క్రియేటర్కి మంచి మైక్ కొనాలి అనుకుంటే ఒక 600-700 కొనవచ్చు. బోయా BY M1 మైక్ ఉంటుంది, మోర్ దెన్ ఎనఫ్ అది. ఓకే, ఇప్పుడు నా దగ్గర 5-6 మైక్లు ఉన్నాయి. నేను ఏ మైక్లో రికార్డ్ చేసినా కూడా డిఫరెన్స్ ఎవరికి తెలియదు. నార్మల్ వ్యూవర్కి డిఫరెన్స్ ఉంటుంది కదన్న, అట్లా కూడా అంత మ్యాసివ్ డిఫరెన్స్ ఏముండదా? అంత మ్యాసివ్ డిఫరెన్స్ ఏముండదు. సో ఖర్చు అయితే ఎక్కువ పెట్టుకోకుండా అంటావు? అస్సలు పెట్టుకోవద్దు. లైటింగ్ సెటప్ కూడా మా అంటే ఒక 5-6 వేలలో లైటింగ్ సెటప్ అయిపోతుంది. ఇంతే. చేతిలో మనకు ₹10,000 ఫోన్ ఉన్నా సరే మంచి కంటెంట్ తీయచ్చు. కంటెంట్ తీయడానికి మంచి సెటప్ అవసరం లేదు. ₹10,000 ఫోన్ చాలు, అంతే, ఇనఫ్, అంతే. నేను రీసెంట్గా ఒక పేజ్, నాది కొత్త పేజ్ స్టార్ట్ చేసిన, శాంతివర్ధన్, SVR శాంతివర్ధన్ అని చెప్పేసి. నాది ఆల్మోస్ట్ ఒక 7 వీడియోలతోని 80K ఫాలోవర్స్ కొట్టిన. 7 వీడియోలు? జస్ట్ 7 వీడియోస్. ఓకే, 7 వీడియోలు అంతే. 7 వీడియోలతోని 80,000 ఫాలోవర్స్ వచ్చారు. అంటే అవి రిలేటెడ్ ఏం కంటెంట్ అన్నవి? అది బియర్ ప్రిపరేషన్, బియర్ ఇంట్లో ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పేసి. యాక్చువల్లీ బియర్ అని చెప్పలేము దాన్ని. ఓకే, కైండ్ ఆఫ్ ఫిజ్ లాంటిది. బియర్ అని పెట్టడానికి కొన్ని రీజన్స్. బియర్ అని ఎందుకు చెప్తున్నామో కూడా దానికోసం ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఒక వీడియో కూడా చేసినాం. దానికి కూడా స్పెసిఫిక్ వీడియో చేసినాం దానికి. ఆ వీడియో కోసము, ఆ వీడియోస్ వల్ల నాకు 80,000 ఫాలోవర్స్ వచ్చారు. మంచి రీచ్ వచ్చింది. మంచి రీచ్. సో నాట్ జోక్, 3 crores ఇంప్రెషన్స్ వచ్చినాయి ఈజీగా. అన్ని వీడియోస్కి 80K అంటే వచ్చేస్తాను ఈజీగా, గట్టిగానే. 3 to 4 crores వ్యూస్ వచ్చినాయి ఆ 7 వీడియోస్కి. మంచి రీచ్ అయ్యి. ఇప్పుడు మీ ఫ్రెండ్ అని చెప్పారు కదా, ఎవరైతే నా ఫ్రెండ్ ప్రతి వీడియోకి తనని తీసుకెళ్ళి ఇక వీడియో తీయడం చేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు మీ ఫ్రెండ్కి పేఅవుట్ చేస్తారా? అమౌంట్ ఇవ్వడం షేర్ చేసుకుంటారా? 50-50 ఏది చేసుకుని 50-50 ఎంత వచ్చినా కూడా ఎడిట్ అతనే చేస్తారా? మీరు ఇద్దరం కలిసి చేస్తాం. ఇద్దరం కలిసి షేర్ చేసుకుంటాం అన్న. ఓకే. ఇద్దరం వర్క్లో కానీ పేమెంట్లలో కానీ ఇద్దరం ఉంటాం. ఇద్దరు చేసుకుంటారు. ఈక్వాలిటీ ఉండాలి కదా. టిప్స్ కొంచెం మా పబ్లిక్ ఏదైనా టిప్స్ ఉంటే చెప్పండి అన్న, జర మెయిన్ థింగ్స్కి. ఈ ఫ్యాట్ కానీ మెయిన్గా స్కిన్ కేర్ గురించి కానీ, లేదా హెయిర్ లాస్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫుడ్ అన్న. మనం ఇట్లున్నాము అంటే దానికి కారణం మనం తీసుకునే ఫుడ్, అంతే, ఇంకేం లేదు. ఫుడ్ మంచిగా తీసుకుంటే సరిపోతుంది. బయట ఫుడ్ తినడం మాత్రము గలీజే, తినకపోవడమే బెటర్. ఇంట్లో మనం బిర్యానీ తినొద్దని కాదు, బిర్యానీ మనం ఇంట్లో వండుకొని తినొచ్చు. బయట తినొచ్చు. ఎట్లా అంటే మనకు కొన్ని ఫేమస్ మంచి ప్లేసెస్ ఉంటాయి, నీట్గా ఫ్రెష్గా చేసి ప్లేసెస్ ఉంటాయి. అట్లాంటి ప్లేసెస్లో అది కూడా అవాయిడ్ చేయడమే బెటర్. ఎందుకంటే వాళ్ళు ఎట్లాంటి ఆయిల్ యూజ్ చేస్తారు, ఎట్లాంటి క్వాలిటీ యూజ్ చేస్తారు మనకు తెలియదు. ప్రిపరేషన్ మనం చేస్తారు, మనం తినేస్తాం. ఫుడ్ ఇంట్లో ఫుడ్ ఏది తిన్నా సరే బాగానే ఉంటుంది. స్కిన్ మంచిగా ఉంటుంది, హెయిర్ మంచిగా ఉంటుంది, బెల్లీ ఫ్యాట్ పోతుంది, ఆరోగ్యంగా ఉంటాం, అంత సూపర్. మనకు నచ్చింది మన క్వాంటిటీ బట్టి వేసుకొని మంచిగా తినొచ్చు. ఎంత తిన్నా ఏం కాదన్న ఇంట్లో తింటే. అంతేలే, ఎంత తిన్నా ఏం కాదు. 3 పూటలు కాదు 4 పూటలు తిన్నా కూడా మనం ఫ్యాట్ ఏం కాము. బయట తినడం వల్లనే ఇబ్బంది మనకు. సో థ్యాంక్ యూ అన్న, మా ఛానల్కి వచ్చి ఇంత ఇన్ఫర్మేషన్ ఇంత బాగా చెప్పారు కాబట్టి చాలా 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 థ్యాంక్ యూ. చూసారు కదండి, నెక్స్ట్ టైం ఇంకొక గెస్ట్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.